ఈ భూమి మీద ఉన్న సకల మనుషులను రెండు గుంపులుగా మనం విభజించవచ్చు. ఈ భూమి మీద ఉన్న సకల మనుషులను రెండు గుంపులుగా మనం విభజించవచ్చు. మొదటి గుంపు రక్షణ లేనివారు, రెండవ గుంపు రక్షణ పొందినవారు. మొదటి గుంపు రక్షణ లేనివారు, రెండవ గుంపు రక్షణ పొందినవారు. ఈ రెండు క్లాసెస్ని మన మందిరాల్లో కూడా చూడగలుగుతాం. ఇక్కడ కొందరు రక్షణ పొందిన వారు ఉండొచ్చు, మరి కొందరు రక్షణ పొందని వారు ఉండవచ్చు. రక్షణ అనగానేమి, మనం పాపులమై ఉన్నాం, మనం నిత్య నరకానికి నియమించబడిన వారు, భయంకరమైన శ్రమలు మనకు సిద్ధపరచబడి ఉన్నవి. ఇట్లున్నప్పుడు దీనికి కలిగిన కారణం జన్మ మూలముగా మనలో ఇముడుకుపోయిన పాపములు, రెండవది కర్మ మూలమున క్రియల వలన మనలో ఉన్న పాపాలు. ఇవి పోగొట్టగలిగిన శక్తి భూలోకములో దేనికైనా ఉన్నదా అంటే దేనికి లేదు, మనుషునికి లేదు. అయితే మనుషునిలో ఉన్న జన్మ కర్మ పాపములను పోగొట్టుటకు దేవుని సహాయం కావలసి వచ్చింది. అందుకని దేవుడే మానవ రూపిగా ఈ భూమి మీదకు 2000 సంవత్సరాల క్రితం వచ్చి నీ మీద నా మీద ఉన్న జన్మ కర్మ పాపముల ఆ పాశ్యములను తొలగించడానికి 2000 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో ఆయన మరణించాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన మరణించి పాతి పెట్టబడి 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. ఆయన లేవడముతో వింటున్నారా, బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, క్రైస్తవులకు అనగా దేవుని మానవాళికి ఒక విజయోత్సవమైన ఒక బాట, ఒక రాజమార్గం వేయబడింది. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా, మంచిగా చెప్పాలి హల్లెలూయా. ఒక విజయోత్సవమైన రాజమార్గం మనకు వేయబడినప్పుడు ఆ మార్గములో మనమందరము పాపము లేని వారిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని గమనించగలగాలి. యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో మనుషుడు వింటున్నారా, నిత్య నరకాగ్ని గుండములో నుండి తప్పింపబడగలిగిన ఓ గొప్ప అవకాశాన్ని లేకపోతే మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఆయన మార్గమును సిద్ధపరిచిన తర్వాత మార్గం సిద్ధపరచబడి ఉంది అని ఆనాట మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు తన ప్రతినిధులను సేవకులను పెట్టుకుని ప్రజలకు సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు 12 మంది శిష్యులను ప్రపంచంలో ఉన్న 12 భాగములకు పంపించి, ఇదిగో మానవాళి నిరీక్షణ లేకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు, వాని పాపమును తొలగించగలిగిన శక్తి ఎవరి యొద్దనూ లేదు. అలాంటప్పుడు మానవాళికి సహాయపడుటకు వానిలో ఉన్న జన్మ కర్మ పాపములను తొలగించుటకు ఇదిగో యేసు క్రీస్తు అనే ఈ దేవుడు సిలువల మధ్యలో, తులువల మధ్యలో ఆ సిలువ మీద మనందరి పాపము పరిహారము నిమిత్తమై మరణించి మరణమును జయించి 3వ దినమున లేచాడని సువార్తను అనేకులకు బోధిస్తూ ఉన్నారన్నమాట. చెప్పాలి హల్లెలూయా. ఇలాగున్న దేవుని సువార్తను అనేకులు అనేక ప్రాంతాలకు మోసుకుని వెళ్ళారు. ఆఫ్రికాకు మోసుకు వెళ్ళిన వారు ఉన్నారు. వింటున్నారా, పలు వర్ణములు కలిగిన ప్రజల యొద్దకు సువార్తను మోసుకుని వెళ్ళిన వారు ఉన్నారు. భారతదేశానికి కూడా తన శిష్యుడైన తోమా ద్వారా ఇదిగో ఈ సువార్తను దేవుడు మోపి పంపించాడు. దేవుని స్తోత్రం చెప్పాలి నాన్న, హుషారుగా చెప్పాలి హల్లెలూయా. తోమ ఈ వింటున్నారా భారతదేశంలోకి వచ్చిన నాటి నుండి నమ్మకముగా దేవుని సువార్తను అనేకులకు బోధింప మొదలుపెట్టాడు. అతని ప్రార్థన, అతని సువార్త వలన అనేక మంది తమ పాప జీవితములో నుండి మళ్ళీ ప్రభు యొద్దకు రాగలుగుతారు.